హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులారా, మంచి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం, మంచి రోజులు వచ్చినాయి. మీకు మంచి అవకాశం వచ్చింది, మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఏంటి ఆ ఆపర్చునిటీస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి, వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి. ఎంత మంచి అవకాశం! మళ్ళా తిరిగి రాదు. కాబట్టి వీటిని మీరు సద్వినియోగం చేసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలో వస్తుందని పదే పదే చెప్తున్నారు విద్యాశాఖ మంత్రి. ఏంటి, ఎందుకు చెప్తున్నాడు? బేస్ ఏంటి? ఆ బేస్ ఏంటి? ఏ బేస్ మీద ఈ నెలలో వస్తుంది అని చెప్తున్నాడు. దానికి బేస్ ఏంటంటే, ఈ 11వ తారీఖు లోపు ఎస్సీ వర్గీకరణ నివేదిక ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వానికి చేరిన వెంటనే దాని మీద క్యాబినెట్ సమావేశమై 1-2 రోజుల్లో దాని మీద డిస్కస్ చేసి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా చేసేసి దానిని ఈ అసెంబ్లీ, ఈ బడ్జెట్ సెషన్లో, బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లుని తీసుకురావడం జరుగుతుంది. అంటే 20వ తారీఖు లోపు బడ్జెట్ సమావేశాల్లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లుని తీసుకురావడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టం అయిపోయిన ఒక 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ రావడానికి రెడీగా ఉంది. అదేవిధంగా నాకు వచ్చినటువంటి సమాచారం, ప్రాథమిక సమాచారం ఏంటంటే, మే 3వ వారం నుండి డిఎస్సి ఎగ్జామ్స్ జరపాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాబట్టి ఇంకా మీరు ఆలోచిస్తారా? ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటారా? మీరు ఎవరైతే ఉండారో ఆఫ్లైన్కు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి. మీ జిల్లాలో ఆఫ్లైన్ కోచింగ్ మీరు వెళ్ళిపోండి. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తుంటే ఈ 4-5 నెలలు ఉద్యోగాలు మానేసేయండి. ఎవరో ఒక కామెంట్ పెట్టాడు, ఈసారి మాట్లాడిన ఉద్యోగాలు మాత్రం డిఎస్సి రాదని. వాడిని అలాంటి వాడు మాట్లాడితే నీకు డిఎస్సి రాదు. ఎవరెవరు చెత్తనాకులు పెడతా ఉంటారు, రకరకాలు పెడుతూ ఉంటారు. వాళ్ళ అన్ని సోషల్ మీడియా అంటేనే ప్రతి ఒక సైకోగాడు ఉంటాడు, దాంట్లో ఒక మైండ్ లేని ఫెలో ఉంటాడు, ఇంకొక పిచ్చోడు ఉంటాడు, ఒక మెంటోడు ఉంటాడు. వాడు ఏదేదో పెడతా ఉంటాడు. వాడు బాబాను వాడు అప్సెట్ అయిపోయి వాడు ఇప్పుడు వరకు జాబు రాక, వాడికి డబ్బులు లేక ఏదో ఒకటి పెడతా ఉంటాడు. వాడి మాటలేని మీరు డిప్రెషన్ గురవుతారా? డిప్రెషన్ గురైతే మీరు కూడా వాడితో పాటు పోతారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనీసం ఈ వీడియో చూసి ఎప్పటి నుంచి అయినా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మీ జిల్లాలో ఏ కోచింగ్ సెంటర్ ఉంటే, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఉంటే ఆ కోచింగ్ సెంటర్ ఇచ్చారండి. మీరు కోచింగ్ సెంటర్తో పాటు మన ఆన్లైన్ వీడియోస్ సరిపోతాయి. అందుకని మన ఆన్లైన్ పబ్లికేషన్ ఆన్లైన్ వీడియోస్ కేవలం 199 రూపాయలకి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ 9 సబ్జెక్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. అదేవిధంగా 299 రూపాయలకే స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కేవలం 100 రూపాయలకే మీ ముందుకు తీసుకొచ్చాం. అదేవిధంగా మన వెబ్ srianupublication.com అనే వెబ్సైట్ లో టోటల్ అన్ని బుక్స్ ని ఏర్పాటు చేశాం, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం. కాబట్టి ఎంతకంటే మీకేం కావాలి? కాబట్టి మిత్రులారా, మీరు ఈ 2-3 నెలల ఉద్యోగాన్ని బంద్ చేయండి. మీకు ఉద్యోగం కావాలంటే మీ ప్రైవేట్ జాబ్స్ బంద్ చేయండి. అవసరమైతే మీరు ఈ కొద్ది రోజుల్లో బ్యాంకు నుండి ఏమైనా చిన్న లోన్స్ తీసుకోండి. లోన్స్ తీసుకొని చదవండి. కనీసం ఒక 20,000 మీరు కాదు అనుకోండి. ఐ రిక్వెస్ట్ యూ. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు కూడా అదే విధంగా చేశాం. కాబట్టి అప్పుడు జాబ్ రాబట్టి ఇప్పుడు సుఖపడుతున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు కూడా ప్రైవేటు జాబులు మాని ప్రైవేటు జాబులు చేస్తూ చదువుకోవాలి అంటే చాలా కష్టము. ప్రైవేటు జాబులో, మిగతా ప్రైవేటు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీకు ఉన్నటువంటి టైం మొత్తం తినేస్తారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్ మోటివ్. కాబట్టి మిమ్మల్ని పిండేస్తారు, మీకు టైం లేకుండా చేసేస్తారు. అందువలన ఈ నెలలో 100% నోటిఫికేషన్ గ్యారంటీ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక వచ్చేస్తుంది. ఆ విషయం లోకేష్ గారికి కూడా తెలుసు. సో ఆ ఉద్దేశంతో వారు చెప్తున్నారు, పదే చెప్తున్నారు. మీరు ఎవరు వీడియోస్ చూసి ఎవరినో చూసి ప్రభావితం అయితే
పోయేది మీరే, దెబ్బతినేది మీరే. నా ఎక్స్పీరియన్స్, ఈ 20 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. నా మాట వినండి. మీరు మీ జిల్లాల్లో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఏముంటాయి, కనీసం ఈ 2-3 నెలలు చేరి మీ యొక్క సబ్జెక్ట్ ని రీకలెక్ట్ చేసుకోండి. మీ యొక్క సబ్జెక్ట్ ని మరలా గుర్తు తెచ్చుకోండి. పోతే పోయిన ఒక 20,000 30,000 పోతే పోయినాయి. కాబట్టి మీరు చేరండి. అదే విధంగా అను పబ్లికేషన్ ఆన్లైన్ వీడియోస్ మీ దగ్గర ఉండాలి. ఆ విధంగా ప్రతిరోజు చాలా మంది అభ్యర్థులు చదువుతున్నటువంటి అభ్యర్థులు ప్రతిరోజు బుక్స్ ని అను పబ్లికేషన్ ఆఫీస్ కి కాల్ చేసి తీసుకుంటున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు ఈ రోజు బుక్ షాపులకు వెళ్ళండి, ఒకసారి అను పబ్లికేషన్ బుక్స్ చూడండి. ప్రతి బుక్ షాపుల్లో ఉన్నాయి. మన విద్యా దృక్పథాలు కానీ, సైకాలజీ కానీ, ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, అన్ని బుక్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాపులో ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియో చూసిన వెంటనే మీరందరూ కూడా మీ పరిధిలో మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాపుల్లోకి వెళ్ళి ఒక్కసారి వీడియోని బుక్స్ ని ఓపెన్ చేయండి. దెన్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు రాకపోతే నన్ను అడగండి. అంతేగాని ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఎవరి మాటలు వినొద్దు. సోషల్ మీడియాలో రకరకాల ఒక్కొక్కటి పెడుతూ ఉంటాడు. వాడి టైటిల్ ఒకటి పెడతాడు, లోపల ఉంటుంది టెట్ వస్తుందని ఒకటి పెడతాడు, లోపల డిఎస్సి గురించి చెప్తాడు. ఎందుకంటే మిమ్మల్ని వ్యూస్ వాడి వైపు అట్రాక్ట్ చేసుకోవటానికి. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పెడతాడు, ఒక్కొక్కడు ఒక రకమైనటువంటి విన్యాసాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర బుక్స్ ఉండవు, ఏముండవు, కంటెంట్ ఉండదు, ఏముండదు, యాప్ ఉండదు, ఏముండదు, టెస్ట్ ఉండవు, ఏముండవు. మాయ మాటలు చెప్తూ రకరకాల మిమ్మల్ని బురిడి కొట్టిస్తాడు. కాబట్టి మాయ మాటలు మీకు అవసరమా? ఈ 2 నెలలు బాగా కష్టపడండి. బాగా కష్టపడితే మీకు నేను అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని తెప్పించేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. రేపు బాపు మిగతా ఇంగ్లీష్ మీడియం వీడియోస్, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాము. కాబట్టి వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. దెన్ విజయం మీదే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ యొక్క లైక్స్ నా యొక్క వీడియోకి మంచి బూస్ట్ ఇస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.